నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనం వెన్నునొప్పి గురించి మాట్లాడబోతున్నాము. ఎందుకంటే వెన్నునొప్పి అనేది ప్రతి మూడవ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కనిపించే కంప్లైంట్. మరియు ఇది మీ మూత్రపిండాల వల్ల కాదు, మీ కండరాల వల్ల లేదా మీ ఎముకల వల్ల అని మేము తరచుగా రోగికి చెప్పవలసి ఉంటుంది. కాబట్టి నొప్పి కండరాలు, ఎముకలు లేదా మూత్రపిండాల వల్ల ఉందో లేదో ఎలా గుర్తించాలి? మరి నొప్పి ఉంటే దాని వెనుక కారణం ఏమిటి? ఇది కిడ్నీకి సంబంధించినదా? ఇది కిడ్నీకి సంబంధించినది కాదా? వీటన్నింటి గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాను. కాబట్టి ముందుగా గుర్తింపు, రోగ నిర్ధారణతో ప్రారంభిద్దాం. ఎవరికైనా వెన్నునొప్పి ఉంటే అందులో ఏ వ్యవస్థ ప్రమేయం ఉంది? ఇది కండరాలు, ఎముకలు లేదా మూత్రపిండాలేనా? కాబట్టి మేము అక్కడ నొక్కడం ద్వారా ప్రారంభిస్తాము. నా వెన్ను నొప్పిగా ఉందని మరియు నేను ఇక్కడ నొక్కుతున్నాను మరియు నేను చాలా బాగున్నాను అని భావించండి. నా నొప్పి తగ్గుతోందని, నొక్కుతూనే ఉంటానని. మీరు అలాంటి అనుభూతిని పొందుతుంటే మీ కండరాలు దానిలో పాల్గొంటాయి. ఎందుకంటే మనం కండరాలను నొక్కినప్పుడు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ నొక్కితే మంచి అనుభూతి కలుగుతుంది. కాబట్టి కండరాలను నొక్కడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని మొదటి గుర్తింపు. మీరు ఒకరి వీపును నొక్కితే నొప్పి పెరుగుతుంది. షూటింగ్ నొప్పి మొదలవుతుంది. కాబట్టి మీ కండరాలు అక్కడ పాల్గొనవు. మీ అస్థిపంజర వ్యవస్థ అంటే మీ ఎముకలు అక్కడ పాల్గొంటాయి. ఎందుకంటే ఎముకలను నొక్కినప్పుడు నొప్పి పెరుగుతుంది. కానీ మీరు మీ వీపును నొక్కినప్పుడు మరియు నొప్పి పెరగలేదు లేదా తగ్గలేదు. కాబట్టి మూత్రపిండాలు లేదా మరేదైనా అవయవం ఉండవచ్చు. మూత్రపిండాలు సాధారణంగా నొప్పిని అనుభవించలేవు. ఇది పొరుగు ప్రాంతానికి ప్రసరించినప్పుడు మూత్రపిండాలలో వాపు. అది అక్కడ వాపును సృష్టించినప్పుడు అప్పుడు మనం నొప్పిని అనుభవిస్తాము. ఇదిలా సాధ్యమని ఇప్పుడు మీరు ఆలోచిస్తారు. మూత్రం ఏర్పడటాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? మీరు ఖచ్చితంగా మూత్ర విసర్జన చేస్తారు. మీ మూత్ర సంచి నిండినప్పుడు మీకు తెలుసు. కానీ మూత్రం ఏర్పడినప్పుడు మీరు దానిని అనుభవించలేరు. మీరు ఎందుకు చేయలేరు? ఎందుకంటే మూత్రం ఏర్పడుతున్నప్పుడు మనం అనుభూతి చెందలేని విధంగా దేవుడు మనల్ని సృష్టించాడు. లేకపోతే నిద్రపట్టదని అనుకుంటారు. మూత్రం ఏర్పడుతోంది, మూత్రం కారుతోంది, ఇక్కడ ఏదో జరుగుతోందని మీరు భావిస్తున్నారు. అవునా కాదా? వింతగా అనిపిస్తుంది. కాబట్టి దీనివల్ల మూత్రపిండాల్లో మూత్రం ఏర్పడటాన్ని మనం అనుభూతి చెందకుండా మన శరీరం తయారవుతుంది. కానీ మూత్రపిండాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా, మూత్రపిండాల్లో వాపు వచ్చినప్పుడు ఆ వాపు పొరుగు ప్రాంతానికి వెళ్ళి అప్పుడు మనకు అనిపిస్తుంది. మన మూత్రపిండాలు నొప్పిగా ఉన్నప్పుడు వీపులో నొప్పి ఉంటుంది. మరియు ఇది చాలా బాధాకరమైన నొప్పి. కాబట్టి ఇదే ఐడెంటిటీ. నొప్పి ఇలా ఉంది. దాని ద్వారా ఇందులో ఏ వ్యవస్థ ప్రమేయం ఉందో మనకు తెలుస్తుంది. కానీ నేను చెప్పినట్లు వెన్ను నొప్పి ఇక్కడ ఒక సాధారణ సమస్య. ఎందుకంటే ఇప్పుడు 3 వ్యవస్థలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కండరాలు కూడా ఉంటాయి, ఎముక కూడా ఉంది, మరియు మూత్రపిండాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది మూత్రపిండాలకు సంబంధించినదా అంటే అవును. మీకు వెన్నునొప్పి ఉండి మీరు మూత్రపిండాల వైఫల్య రోగి అయితే మీలో ఏ వ్యవస్థ ఉన్నా, అది కండరాలు కావచ్చు, మీ ఎముక కావచ్చు, మూత్రపిండాలే కావచ్చు, అది గరిష్ట సమయంలో మూత్రపిండాలకు సంబంధించినది. నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. విటమిన్ డి మీ కండరాలకు చాలా మంచిది. విటమిన్ డి మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ మీరు కూర్చున్నప్పుడు, నిలబడి వెన్ను పదే నొప్పిగా ఉంటే ఇది జరుగుతుంది. ఎందుకంటే మీ శరీర బరువును నిర్వహించడానికి, అంటే మీరు నిలబడి ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు మిమ్మల్ని నిటారుగా ఉంచడానికి మీ కండరాలు మరియు ఎముకలు నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. మన కండరాలు బలహీనపడి విటమిన్ డి లోపం ఏర్పడితే కండరాల్లో నొప్పి కనిపిస్తుంది. కండరాలు అలసిపోతుంటే, అంటే మీ కండరాల స్టామినా తగ్గిపోతే అప్పుడు మీరు కండరాలలో నొప్పిని కూడా చూస్తారు. మరి ఆ బాధ ఎక్కడ కనిపిస్తుంది? దిగువ బేరింగ్ ప్రాంతంలో, అంటే మన మొత్తం శరీరం యొక్క బరువు ఎక్కడికి వెళ్తుందో ఆ ప్రాంతంలో, అంటే మీ కాళ్ళు మరియు మీ వీపు కూర్చున్నప్పుడు మీరు ఇక్కడ ఎక్కువ నొప్పిని అనుభవిస్తారు. మన మూత్రపిండాలు దెబ్బతిని మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే మన ఎముకలు కూడా బలహీనపడతాయి. ఇప్పుడు మన ఎముకలు బలహీనంగా మారినప్పుడు మన శరీరంలో తక్కువ కాల్షియం మరియు ఎక్కువ భాస్వరం ఉంటుంది. అప్పుడు మన ఎముకలు మృదువుగా మారడం వల్ల మనకు వెనుక భాగంలో నొప్పి కనిపిస్తుంది. కానీ మధ్యలో ఆ బాధ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో మూలన మనకు కనిపించదు. మీకు మధ్యలో నొప్పి ఉంటే ఈ నొప్పి మీ ఎముకల వల్ల కావచ్చు. కాబట్టి ఈ 2 కండరాలు మరియు ఎముకలు. మూత్రపిండాల నొప్పి ఎక్కడైనా ప్రసరించవచ్చు, అది తగ్గవచ్చు మరియు పైకి రావచ్చు. మీకు చాలా నొప్పి ఉంటే
మీరు చేయవలసిన మొదటి పని వెళ్లి అల్ట్రాసౌండ్ చేయించుకోవడం. ఎక్కడైనా రాయి చిక్కుకుపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తరచుగా మనకు నొప్పి కనిపించినప్పుడు, మూత్రపిండాల వల్ల నొప్పి వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా అక్కడ రాయి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. మీరు అల్ట్రాసౌండ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు సిటీ చేయించుకోవాలి. కానీ మీరు దానిని గుర్తించాలి. మీరు మొదట రోగ నిర్ధారణ చేయాలి. నొప్పి ఉంటే అది ఎందుకు జరుగుతుంది? కాబట్టి నొప్పి వెనుక ఉన్న కారణాన్ని మనం ఎలా గుర్తించగలమని నేను మీకు అన్ని మార్గాలు చెప్పాను. కారణం తెలిస్తే చికిత్స చేయడం సులువవుతుంది. కండరాలు అలసిపోకపోతే, కండరాల అలసట ఉంటే మీరు కండరాలకు చికిత్స చేస్తారు. ఎముకల్లో నొప్పి ఉంటే, వెన్నుపూసలో నొప్పి ఉంటే విటమిన్ డి ఉంటుంది, ఫాస్ఫరస్ బైండర్లు ఉంటాయి. వాటిని వాడేటప్పుడు మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలో నొప్పి ఉంటే అది రాయి వల్ల అయితే రాయిని తొలగించడం కూడా అవసరం. కాబట్టి ముందుగా కారణాన్ని కనుక్కోవాలి, ఆ తర్వాతే చికిత్స పనిచేస్తుంది. కాబట్టి మీకు అర్థం కాకపోతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీకు మంచి వైద్యుడు అవసరం. కాబట్టి ఈ వీడియోతో మీరు వెన్నునొప్పిని బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెన్నునొప్పి సాధారణం కావచ్చు, అది కండరాల వల్ల కావచ్చు, వెన్నునొప్పి మీ వెన్నుపూస వల్ల కూడా కావచ్చు. కాబట్టి దాన్ని ఎలా గుర్తించాలో, తదనుగుణంగా ఎలా స్పందించాలో తెలుసుకోవాలి. చికిత్సను వైద్యులకు వదిలేయండి. అయినా మీ మనసులో ఏవైనా సందేహాలుంటే, ఏదైనా అడగాలనుకుంటే నేను అందుబాటులో ఉంటాను. నా మొత్తం వైద్యుల బృందం అందుబాటులో ఉంది, మీరు వారితో కూడా మాట్లాడవచ్చు. దీనితో నేను మీ సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. नमस्कार।